కర్నూలు జిల్లా పాలకుర్తి ఎంపీపీ వాల్వ అనసూర్యపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీపీగా ఎన్నికైన అనసూర్యపై గతంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పలువురు ఎంపీటీసీ సభ్యులు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. దీంతో ఎంపీపీ వాల్వ అనసూర్యపై హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. గడువు తీరడంతో పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ గంగయ్య అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2/3 మెజారిటీ సభ్యులు అవిశ్వాసంకు మద్దతు తెలపడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ తెలిపారు. అటుండిగా ఇదుడు జయారం రెండోసారి 2 రోజులు అయితే నేనే 3 రోజులు నేనే పాలకుర్తి ఎంపీపీ గారిపై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అందరికీ నోటీసులు ఇచ్చి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మనకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2/3 మెజార్టీ హాజరు కావాల్సి ఉంటుంది. సమావేశం ఏర్పాటు చేయడానికి మొత్తం సభ్యులు 9 మంది ఉన్నారు కాబట్టి 9లో భాగంగా 2/3 మెజార్టీ అనగా 6 మంది హాజరయ్యారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాము. హాజరైనటువంటి సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు కాబట్టి ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడిందో అది తెలంగాణలో అత్యంత తొందరగా కూలుతున్న పార్టీ బీఆర్ఎస్ అని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ని చూస్తే జాలేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పాలనను ప్రధానం ఏజెండాగా ఎన్నికలలో తీసుకెళ్తున్నామని అన్నారు. దేశ అభివృద్ధి కోసం అనేక నిధులు కేటాయించి అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు. మాట్లాడుతుంది బతికాడు అంటాడు. మనం ఎందుకు బాధపడాలి దానికి? మీరేమో గతంలో కేసీఆర్ సహకరించలేదు, కేంద్రం ఏమి ఇచ్చినారని అంటున్నారు. నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ఎన్టీపీసీలకు మేము సహకరించినాం కాబట్టి తొందరగా కంప్లీట్ అయినాయి అని చెప్పి చెప్తున్నాడు. నేను మీరేమంటారు సహకరించారా కేసీఆర్ అని? ఏం సహకరించాడు? ఎట్లా సహకరించి చెప్పండి. సహకరించడం ఎన్టీపీసీకి ఏం సహకరించాలో చెప్పండి. అదే ఎన్టీపీసీ గవర్నమెంట్ ల్యాండ్ గతంలో ఉన్నటువంటి ల్యాండ్, కొత్త ల్యాండ్ ఉన్న ల్యాండ్లోనే డెవలప్మెంట్ చేసింది. మొదటిసారి లేన్ ఫౌండేషన్ లేని వచ్చాడు, సహకరించాడు. ఇనాగ్రేషన్ రాలేదు. సహకరించినట్లయితే ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణలో ఎన్టీపీసీ 8,000 మెగావాట్ల ప్రాజెక్టు ప్రారంభించడానికి వస్తే రానటువంటి సహకరించినట్టు చెప్పండి. కానీ మేము 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్ తోటి తెలంగాణ ప్రజల కోసము విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు తెలంగాణలో పెట్టి ఫౌండేషన్ వేసి ప్రారంభించి పూర్తిగా ప్రొడక్షన్ ప్రారంభమైన తర్వాత ఒక ప్రధానమంత్రి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే రాకుండా వ్యక్తి సహకరించినట్టు ఇక ఏం చెప్పండి? జవాబు చెప్పండి. ఈ సహకారం ఏంది? అనుమతించండి, లేకపోతే రానిపోతే ఆడవేస్తున్నాను. ఎవరికి ఎన్నోడు వచ్చి ఇక్కడ పవర్ విద్యుత్ చెందిన ఆడవేయాలి. ఏదో అదొకటే సహకారం అనుకోవాలి. విమర్శలు చేస్తున్నారు. సికింద్రాబాద్ లో కేటీఆర్ నాకు పొగుతాను ఎందుకు అనుకుంటాను చెప్పు నువ్వు. ఎందుకంటే కేటీఆర్ అంటే అందరికీ జాలి ఉండాలి, మీకు కానీ మనం కానీ. పాపం చాలా జాలి ఉండాలి, జాలి పడాలి. ఎందుకంటే ఆయన పోలింగ్ తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయినట్టు, పోలింగ్ తర్వాత కూడా ఈయన డిఫెన్స్ ఆయన
ఈయన హోమ్ మినిస్టరు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పదవి పోయి డిప్రెషన్ లో ఉండి మాట్లాడుతున్నాడని అన్నారు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి నల్గొండ ఖమ్మం జిల్లాకు నీళ్లు అందకుండా కుట్రలు పన్నుతున్నారన్నారు. ఇరిగేషన్ పై మాట్లాడే అర్హత కేసీఆర్ కి లేదన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. గత 10 ఏళ్లలో పంట నష్టం కేసీఆర్ ₹1 కూడా ఇవ్వలేదని అన్నారు. మాట్లాడిన ప్రతి మాట అబద్ధాలే అని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు మనవి చేస్తున్నా. అబద్ధాలు, వాస్తవాలని వక్రీకరించడం, ఒక ఫ్రస్ట్రేషను, ఒక డిప్రెషను, పవర్ పోవడమే కాదు, గవర్నమెంట్ పోవడమే కాదు, ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమనో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు. దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. తమిళనాడులో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. కానీ ఒక రీజనల్ పార్టీ పొంకనాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకొని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు వీఆర్ఎస్ అయిపోతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు 0. ఆ తర్వాత ఆ పార్టీలో ఎవరు మిగలరు, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే. ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ డిప్రెషన్లో, ఆ భయంతో, ఆ నర్వస్నెస్తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్లో సమయం గడుపుతూ ఈరోజు ఉరికురికి సూర్యాపేట పోయిందంటేనే ఎంత